నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా మీరు చర్చించాల్సిన ప్రధానమైన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లలో కూడా భిన్నమైన వైఖరి, భిన్నమైన వాదనలు, భిన్నమైన అంశాలు కూడా మనందరికీ కనబడుతున్న విషయమే, అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన 10 మంది కాంగ్రెస్ నేతలకు ఇక రులక్ తప్పదా, వారిపై వేటు తప్పదా? తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తున్నాయంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఇప్పటి వరకు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం, రాజకీయాల పబ్బం కోసం, రాజకీయ అవసరాల కోసం ఏ విధంగా పార్టీలు మారారో కూడా మనందరం చూసాం. సో ఇప్పుడు తెలంగాణలో జరిగిన దానికి రాష్ట్రం కాదు, ఏకంగా దేశంలో ఉన్న సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు మాజీ మంత్రి హరీష్ రావు. పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఏదో కుంపలు అంటకపోతున్నట్టుగా జంప్ అయిన పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళందరికీ కూడా తెలంగాణలో ఉప ఎన్నికల రూపంలో ఓటమి తప్పదు అనేది ప్రధానంగా కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఉప ఎన్నికల పంచాయతీ తారాస్థాయికి చేరే అంశం కూడా కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టును మాజీ మంత్రి హరీష్ రావు ఆశ్రయించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పూర్తిగా కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా దాదాపుగా 7గురిపై రిట్ పిటిషన్ వేస్తే 3 మీద మాత్రం చాలా సీరియస్గా కూడా అనర్హత వేటు వేయాలని కోరిండు. దాంట్లో ముఖ్యంగా కడియం శ్రీహరికి సంబంధించి, దాని తర్వాత దానం నాగేందర్, దాంతోపాటు తెల్లం వెంకట్రావుకు సంబంధించి ఈ 3 సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనర్హులుగా ప్రకటించి అక్కడ ఉప ఎన్నికలు జరిపించాల్సిందిగా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిండు హరీష్ రావు. సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రచ్చగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే మరొకసారి తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతాయంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా కూడా వినబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్కలా ఉండబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక చర్చనీయాంశంగా మారడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓటు బ్యాంక్తో గెలిచి పూర్తిగా కూడా పరారైన పరిస్థితి కనబడుతుంది. అంటే ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేసింది బీఆర్ఎస్. 7 ఎమ్మెల్యేల మీదనేమో రిట్ పిటిషన్ వేసిరు, 3 ఎమ్మెల్యేల పైన మాత్రం ఎస్ఎల్పి వేసిన బీఆర్ఎస్. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్, సెక్రటరీలు వెంటనే చర్యలు తీసుకునేలా టైం ఫిక్స్ చేసేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని ఇటు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిలు. మిగతా 7 మీద మాత్రం రిట్ పిటిషన్ వేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో చర్చ ఏ స్థాయిలోకి పోయింది, ఎంత పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీ అందరికీ కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, అంటే కారు గుర్తు మీద, కేసీఆర్ బొమ్మ మీద గెలిచిన వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏకంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిళ్ళు. ఎందుకోసం వెళ్ళిళ్ళు? వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, వ్యక్తిగత రాజకీయాల కోసం మాత్రమే గోడ దూనికిన పరిస్థితి కనబడుతుంది. అందులో మనం ప్రధానంగా చర్చిస్తే 3 ముఖ్యాంశాలు కూడా కనబడతాయి. ఒకటి, తెలంగాణలో అసలు పూర్తి స్థాయిలో ప్రజలను పట్టించుకున్నట్టు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, మా ఎదుగుదల కోసం, లేదా మా నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి కోసం అధికార పార్టీతోని ఉంటే ఖచ్చితంగా కూడా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి జరుగుతుంది అనే కోణంలో వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చర్చలో ప్రధానంగా కూడా మనం చూసుకుంటే ఇది విచిత్రమైన అంశం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏదో కొంపలంటకపోయినట్టు, ఏదో ఇక్కడ తెలంగాణలో ఏదో జరిగిపోయినట్టు, వాళ్ళ నియోజకవర్గానికి ఏదో నిధులు రానట్టు, ఇక 3 సంవత్సరాలు అయిపోయింది, ఇక మిగిలింది 1 సంవత్సరం అన్నట్టుగా పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్కరుగా కూడా గోడ దొనికిన పరిస్థితి కనబడుతుంది. సో 10 మంది ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో ఓటు బ్యాంకు రూపంలో వీళ్లకు తీర్పు చెప్పాలి కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఎమ్మెల్యేలకు కూడా లాగులు దడవాలి, డైపర్లు దడగాలి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు లేకపోతే రాజకీయ నాయకులు ప్రజలను బెదిరించింది, ప్రజలను భూకబ్జాలు చేసి ప్రజలను పూర్తి స్థాయిలో నష్టపరిచింది మీరు చూశారు. కానీ ఈ ఎన్నికలలో మాత్రం ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిలో రేపు ఇప్పుడు జరిగే రిట్ పిటిషన్ అయినా, లేదా ఎస్ఎల్పికి సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషన్కైనా, లేకపోతే భవిష్యత్తులో 2028 వీళ్ళని బాగా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈ 10 మంది తమ రాజకీయ స్వార్థాల కోసం, తమ అవసరాల కోసం మాత్రమే పార్టీ మారుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిళ్ళు అంటే
మీ నియోజకవర్గం కోసం మాత్రం అక్షరాల 100%ఏ కాదు, దీన్ని నేను చెప్తున్నా, వాళ్ళని బాండ్ రాసియమన్నా రాసిస్తారు. వీళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం మాత్రమే వీళ్ళు 100% కూడా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది తమ యొక్క స్వార్థ రాజకీయ కుటిల రాజకీయాల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో, అరే బాబు మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు, మీకు ఎవరు రమ్మని చెప్పిళ్ళు, మీకు కండువ మేమన్నా కప్పినాం, మీరే అచ్చులు, మీకు కండువ కప్పాల్సి వచ్చింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయమే. 100% వీళ్ళ యొక్క స్వార్థం కోసమే పోయిళ్ళు అనేది బాహాటంగానే చెప్పొచ్చు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో రాజీనామా చేయాలి. ఈ 10 స్థానాలలో తెలంగాణలో ఉప ఎన్నికలు జరగాలి. అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజా తీర్పు ఎట్లుంటుంది, ప్రజల తీర్పు ఎట్లుంటుంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు పూర్తి స్థాయిలో వేరే పార్టీకి వెళ్ళినప్పుడు, గతంలో మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు చెప్పి ఉండే ఒక మాట, పార్టీ నుంచి పూర్తి స్థాయిలో కూడా వేరే పార్టీకి వెళ్ళినప్పుడు పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తప్పులేదు, లేదా అలాగే వెళ్తే మాత్రం పార్టీ మారితే మాత్రం ఖచ్చితంగా ఆ క్షణం అప్పుడే కూడా పదవి కోల్పోవాల్సిన పరిస్థితి రావాలి, రాజ్యాంగంలో అలాంటి మార్పులు తేవాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఈరోజు కేవలం ఎమ్మెల్యేలు తమ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే, తమ అవసరాల కోసం మాత్రమే పూర్తి స్థాయిలో వెళ్తున్నారే తప్ప ఇక్కడి ప్రజల కోసం, ఈ ప్రాంత బిడ్డల కోసం మాత్రం వెళ్ళట్లేదు. కాబట్టి చాలా క్లారిటీగా క్లియర్గా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యావత్తు తెలంగాణ సమాజానికి కూడా చెప్తున్నాను, 10 మంది ఎమ్మెల్యేలు దేనికి ఆశించి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిళ్ళు అంటే, వాళ్ళ ఆస్తుల రక్షణ కోసమా, పదవుల కోసమా, లేకపోతే మరే ఇతర కారణాల చేత వెళ్ళిలా అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ భిన్నమైన వైఖరి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేనికోసం 10 మంది వెళ్ళిళ్ళు, ఈ 10 మంది పూర్తి స్థాయిలో రాజీనామా చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదండి. పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిట్ పిటిషన్తో పాటు ఎస్ఎల్పి పిటిషన్ కూడా వేసింది. పిటిషన్ వేసి ఇటు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీయాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ ముగ్గురికి ఎస్ఎల్పి, ఇక మిగతా వారికి 7గురికి సంబంధించి రిట్ పిటిషన్ వేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఒక పార్టీకి సంబంధించి ఓట్లను గెలిచిన తర్వాత ఇంకో పార్టీలోకి వెళ్ళడం దేనికి సంస్కృతి అనే కోణంలో కూడా మనం చూసాం. ఇదే తెలంగాణ ఉద్యమంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ ఎంత నికార్సుగా పనిచేసింది. పార్టీ పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఉప ఎన్నికలను తెచ్చి అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలను తెచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ఏం చేసింది, గెలిచిలు వాళ్ళ పదవులకు, ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేసి ఉప ఎన్నిక వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలో గెలిచిలు. కానీ ఈ 10 మందికి ఏమున్నది, వాళ్ళ యొక్క కుటీల రాజకీయాల కోసం తప్ప ఇంకేమీ లేని పరిస్థితి కనబడుతుంది. సో సుప్రీంకోర్టు అయితే మనకున్న విశ్వసనీయ ప్రకారం మాత్రం సంచలనమైన తీర్పు అయితే ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా ఓటమి అయితే జరుగుతుంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 10 స్థానాలలో కూడా ఉప ఎన్నికలు వస్తాయి. అప్పుడు వీళ్ళకు మొహం ఏడబెట్టుకుంటారు అనేది కూడా మనం కూడా చూడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలు అంతే అంత ఆషామాషిగా తీసుకుంటున్నారు కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏంది అంటే, వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు రూపంలో ఎట్లా ఓట్లు వేస్తారో, ఆ ఓట్ల రూపంలో ఈ 10 మంది ఎట్లా ఓటమి పాలవుతారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా కానీ అది గ్రామ వార్డు నుండి ఈ దేశానికి సంబంధించిన ప్రధాని వరకు కూడా ఎవరైనా కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసి గెలిచినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనందరం కూడా ఆలోచించాలి. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్కు ఇటు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఢిల్లీలో ఉన్నాడు. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకంటే ఢిల్లీ నుంచే పూర్తి స్థాయిలో ఏంది అంటే దీనికి ఒక చెక్ పడే అవకాశం ఉంది. అక్కడ ఉన్న అడ్వకేట్లతో పాటు ఇతరత్ర అందరితో చర్చించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పూర్తిగా కూడా చర్చించిన తర్వాత వాస్తవాలని యావత్తు తెలంగాణ సమాజం కూడా గ్రహించి అప్పటికీ కూడా ఈ తెలంగాణలో ఉన్న ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలను ఓటమి పాలు చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. రైట్, ఇక దీంతో పాటుగా మరొక అంశం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గిడ చూసిల్లా, తెలంగాణ కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అనే ప్రతి కార్యకర్తకు చెప్తున్నా నేను, మీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నది. తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంత బిడ్డల కోసం, ఈ మట్టి కోసం, ఈ నేల కోసం, ఇక్కడి వాళ్ళ కోసం మాత్రం కాంగ్రెస్ పార్టీ పని చేయడం లేదు. అక్షరాల సత్యం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, మీ పార్టీకి సంబంధించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోతే మామూలుగా రాజ్యసభ సభ్యుడు, మన పార్లమెంటు సభ్యుడు అండి, ఆయన కలవడానికి అంత అభ్యంతరం ఏంది? తెలంగాణ ప్రాంత బిడ్డలంటే అంత చిన్న చూప?
తెలంగాణ ప్రాంత నేతలంటే అంత చులకన్నా మరి ఎందుకు రాహుల్ గాంధీ కలవడు? ఏం అవసరం? ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పోయి అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వడా? ఒకసారి ఈ వార్తను చూడండి మీరే. డోంట్ కమ్ టు మీ, ఆ టీపీసీసీ నేతలకు రాహుల్ గాంధీ రులక్. ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవం యువనేతను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ నేతలు సీఎం టీపీసీసీ చీఫ్ మంత్రులకు సమయం ఇవ్వని రాహుల్ గాంధీ. అదే రోజు పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ. కేసీ భేటీతోనూ సరిపెట్టుకున్న తెలంగాణ నేతలు అస్సాంలో చర్చనీయాంశంగా మారిన టీపీసీసీ లీడర్ల టూరు. అంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆఖరికి దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కలుస్తున్నాడు కదా. మరి రాహుల్ గాంధీ ఎందుకు కలవడు? రాహుల్ గాంధీ కలవకపోవడానికి కారణం ఏంటి? రాహుల్ గాంధీ ఎందుకు కలవడు? రాహుల్ గాంధీ కలవకపోవడానికి కారణం ఏంటి? రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎందుకు కలవడు? దీనికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారండి? ఒక రాహుల్ గాంధీ అనేటైనా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళదేంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయి ఉండొచ్చుగాక, కానీ జాతీయ పార్టీ గాంధీ వంశస్థులు అయి మళ్ళీ అది పెద్ద చర్చ. గాంధీ వంశస్థులు ఇది అంతా చర్చ వేరు, మళ్ళీ అది వేరు. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ పార్టీకి సంబంధించి అంటే మల్లికార్జున ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, తెలంగాణ నేతలు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటే అంత చిన్న చులకన్నా అంత ఘోరమైన పరిస్థితి ఏందని నాకు అర్థం కాని విషయం. వీళ్ళేమన్నా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నేతలు అంటే రేవంత్ రెడ్డి అంటే లెక్కలేదు, లేకపోతే ఇక్కడ మంత్రులు అంటే లెక్కలేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు లెక్కలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నది. అంటే వాళ్ళ అపాయింట్మెంట్ ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రికి ఎందుకు అపాయింట్మెంట్ అయ్యారండి? అదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన షర్మిల ఏ హోదాలో పోయగలుగుతుందండి? ఏపీ అధ్యక్షురాలు ఆమె. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దాంతోపాటు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పోయినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వరా? ఇదెక్కడి పంచాయితీ? అంటే కాంగ్రెస్కు ఢిల్లీలో ఏ పార్టీ పరపతి ఉన్నది? తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కాలర్లు ఎగరేస్తారు కదా, అక్కడికి పోయి కాలర్లు దించి జీ హుజూర్ అంటారా? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఏం విలువ ఉన్నది? తెలంగాణ ప్రాంత నేతలు అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే అంత చిలుకన్నా కాంగ్రెస్ పార్టీకి, ఢిల్లీ కాంగ్రెస్కు. మీరే చూడండి, యువనేతను కనీసం కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. ఆఖరికి కేసీ వేణుగోపాల్ను కలిసి ఈ ఎడమ పక్కనేమో మన రేవంత్ రెడ్డి, ఎడమ పక్క అటు కుడి సైడ్ ఏమో రేవంత్ రెడ్డి, ఎడమ పక్కనేమో మన ఎవరు మహేష్ గౌడ్ కలిసి ఇక ఇద్దరు కలిసేసి పూర్తి స్థాయిలో ఏం చేసి ఒక ఫోటో తీసుకొని వచ్చిళ్ళు. అరే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడి నేతలను ఢిల్లీ నేతలు కలవడానికి ఇష్టపడలేదు అంటే మీరు ఎన్ని తప్పులు చేసి ఉండాలి? ఎంత కోపం తెప్పించి ఉండాలి? తెలంగాణ సంబంధించి మీ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉండాలి? మీ పరిపాలన చూసి ఎంత చిర్రెత్తి ఉండాలి రాహుల్ గాంధీ? ఒకటి మిమ్మల్ని శిలుకన చూస్తున్నాడు అనేది క్లారిటీ వచ్చింది. రెండోది ఇంకొకటి ఏంది, మీరు చేస్తున్న ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అర్థమైపోయింది. ఇక చూడుర్రి, టీపీసీసీ నేతల ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం, రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ కార్పొరేషన్ల పోస్టుల భర్తీ, టీపీసీసీ కూర్పుపై చర్చించేందుకు ఈ నెల 15న ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ నేతలను కలిసేందుకు యువనేత రాహుల్ గాంధీ విముఖత చూపడం హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీలో నూతనంగా ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు, సీఎంలు, మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి నేతల్ని కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసిళ్ళు. కానీ తెలంగాణకు సంబంధించిన టీపీసీసీ నేతలను, దాంతోపాటు ముఖ్యమంత్రిని మంత్రులకు మాత్రం సమయం ఇవ్వలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అధ్యక్షురాలు ఉన్న షర్మిలాను మాత్రం కలిసిళ్ళు. అంటే ఢిల్లీ నేతలు కూడా చీపో అనే పరిస్థితి వచ్చింది. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలే కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డలతో పాటుగా ఢిల్లీకి సంబంధించిన నేతలు కూడా వీళ్లకు రులక్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలు చేయలే, దాంతోపాటు 13 అంశాలను అమలు చేయలే, 420 హామీలను అమలు చేయలే. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత భయంకరమైన వ్యతిరేకత ఉందో మనం చూసాం. ఇలాంటి వ్యతిరేకతను చూసి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా ఎటువైపు చూసినా, ఏ దిక్కు చూసినా కూడా కనీసం వాళ్ళను ప్రజలు ఎక్కడా కూడా స్వాగతం చెప్పే పరిస్థితి లేదు. ఊరి పొలిమేరలకైతే ఊరి పొలిమేరల నుండి అటే పంపించే పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నది. రాష్ట్ర మంత్రులకు సంబంధించిన అనేక స్కాములు ఉన్నాయి, ట్వీట్ ప్రోకోలు ఉన్నాయి, దాంతోపాటు ఎమ్మెల్యేలకు సంబంధించి చేస్తున్న అన్ని అంశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో రాహుల్ గాంధీ మీకు సమయం ఎట్లిస్తాడు? ఒకటి, మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే మిమ్మల్ని చులకనే చూస్తున్నాడు అనేది క్లారిటీ వచ్చింది. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎట్లా అండి?
ఆయన ఏంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి. ఓ ప్రధానమంత్రి కాదు, ఓ రాష్ట్రపతి కాదు, ఓ ఉపరాష్ట్రపతి కాదు, లేదా కేంద్ర మంత్రి కూడా కాదు. ఒక పార్లమెంట్ సభ్యుడు, దాంతోపాటు జాతీయ కాంగ్రెస్ పార్టీ అయితేంది, ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా ఉన్నదో ఆలోచించరు. నేను చెప్తున్నా కదా, మీ కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా ఉన్నదో ఆలోచించరు. ఇంతకు మించిన అంశం ఇంకొకటి లేదండి. డోంట్ కమ్ టు మీట్, డోంట్ కమ్ టు మీ, అయిపోయింది. ఇంకెక్కడ మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు నన్ను గెలవాల్సిన అవసరం లేదు అనే కాడికి వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో గింత జరుగుతూ ఉంటే ఇక జై కాంగ్రెస్ 3 రంగుల జెండా ఏడమైంది. 3 రంగుల జెండా ఏమంటాడు రాహుల్ గాంధీ? మిమ్మల్ని దగ్గరికి దరిదాపుల గుర్ర అనితలేరు తెలంగాణ కాంగ్రెస్ నేతలను. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇజ్జత్ తీసిల్లా, లేకపోతే మీ పరువు ఏమన్నా తీసుకున్నారా? తెలంగాణ పరిపాలన రావట్లేదని పరువు పోయిందా? అనేక రకాలైన ప్రశ్నలు, అనేక రకాలైన క్వశ్చన్స్ ఉన్నాయి. వీటికి సమాధానం వాళ్ళే చెప్పాలి. అంటే కేసీ వేణుగోపాల్ని కలవడానికి ఏంటండి నాకు అర్థం గాయనం కలిసేది ఏంది? మీది జాతీయ కాంగ్రెస్, మీది 3 రంగుల జెండా అన్నప్పుడు పోయి కలవాల్సింది ఎవరిని? సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళే కదా. మీ జాతీయ కాంగ్రెస్ అంటే మల్లికార్జున్ ఖర్గే అంటే పాపం ఆయన పెద్ద ఆయనే, ఏదో అట్లా నామకే బాస్తు పెట్టాలని ఆయన పెట్టేళ్ళు. కానీ పవర్స్ అన్ని అధికారాలన్నీ ఇక రాహుల్ గాంధీ దగ్గరనే ఉంటాయి. మనకు తెలియని వచ్చట కాదు. ఆ రాహుల్ గాంధీ మిమ్మల్ని దగ్గర రానిత్తలేదంటే ఇంతకంటే ఇంకేముంటుంది చెప్పే తెలంగాణ ప్రాంత బిడ్డలరా? ఇంతకంటే చెప్పేది ఏముంటుంది? ఇక మీరే ఆలోచించుర్రి. నేను చెప్తున్నా కదా, ఢిల్లీ కాంగ్రెస్ పని అయిపోయిందండి. ఇంతకు మించి చెప్పేది ఏమీ లేదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకంటే మించి ఇంకా చెప్పేది ఏముంటుంది? ఏం లేదు. ఇక నిన్న ప్రధానమైన అంశం ఒకసారి చూడుర్రి. ఈడీ విచారణకు హాజరైన అనంతరం సంస్థ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అభివాదం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దేనికి వేయండినే? కల్వకుంట్ల తారక రామారావు అనే వ్యక్తి ఈడీ కార్యాలయంలోకి ఎందుకు పోయిండు? నా ఫస్ట్ ప్రశ్న. ఇలా మీకు బట్టలు ఇప్పి మొత్తం చూపెడతా. ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఎందుకు అంటే ఒకసారి మీరు ఆలోచించాలి, చాలా క్లారిటీగా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఉన్నాయి. అమెరికా ఉన్నది, దాంతోపాటుగా చాలా దేశాలు. ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రాన్స్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, భారత్ కానీ, అనేక దేశాలు. ప్రపంచ పటంలో చాలా దేశాలు ఉన్నాయి. ఈ చాలా దేశాలు ఉండగా కేవలం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రావాలి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాదులో ఎందుకు ఫార్ములా ఈ రేస్ పెట్టాలి? ఇక్కడనే కాదు కదా, చాలా దేశాలు ఉన్నాయి. బ్రెజిల్ ఉన్నది, ఆస్ట్రేలియా ఉన్నది, కెనడా ఉన్నది, ఫ్రాన్స్ ఉన్నది, అమెరికా ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా దేశాల లిస్ట్ ఉంటుంది. మరి అన్ని దేశాలను వదిలేసి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ ఎందుకు పెట్టారు? దాన్ని తీసుకురావడం కోసం ఎంత కష్టపడ్డారు? దాన్ని తీసుకురావడం వల్ల జరిగిన ప్రయత్నం ఏంటి? అసలు ఏం జరిగింది అనేది 3 ముక్కలలో చెప్తాను. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఫార్ములా ఈ రేస్ తీసుకురావడానికి కల్వకుంట్ల తారక రామారావు చాలా ప్రయత్నాలు చేసిండు. కష్ట నష్టాలను భరించి బతిలాడి వాళ్ళని అనేక రకాలుగా కూడా స్వాగతాలు చెప్పి వాళ్ళకు అనేక రకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏర్పాట్లను, ఈవెంట్కు సంబంధించిన ఏర్పాట్లను చేసి ఇక్కడ మీకు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది, మీరు ఖచ్చితంగా కూడా రావాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. దాంట్లో భాగంగా కూడా అందరూ వచ్చిన పరిస్థితి కనబడింది. ఇక్కడ ఫార్ములా ఈ రేస్ జరిగింది. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వీళ్ళు చెప్పే అంశం ఏంది? 54 కోట్ల అవినీతి జరిగింది అనేది. 54 కోట్ల అవినీతి కాదు, 54 కోట్ల రూపాయలను ఏవైతే ఉందో ఈ పైసలకు సంబంధించి ట్రాన్స్ఫర్ జరిగితే దాని మీద 8 కోట్ల రూపాయల ట్యాక్స్ పడ్డదండి. ఆ 8 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్యాక్స్ విషయంలో పంచాయతీ మొదలైంది. దీనికి సంబంధించి ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరిగింది అంటూ ఒక పిటిషన్ పోయింది. పిటిషన్ వెళ్ళగానే మన రాష్ట్ర ప్రభుత్వానికి లీకులు ఇచ్చుడు చాలా అలవాటు. రేవంత్ రెడ్డికి సంబంధించి టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్, డైవర్షన్, అటెన్షన్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ముచ్చట్లుంటాయి. అవన్నీ మనకు అవసరం లేదు. ఏం చేసిండు? మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి అన్నాడు. దాన్ని నిరూపించిల్లా చేతులు కాల్చుకున్నారు. దాని తర్వాత ఏమన్నారు? కేబినెట్ అనుమతి లేదు అన్నారు. దాన్ని నిరూపించిల్లా, అది చేతులు కాల్చుకున్నారు. దాంతోపాటు ఇంకోటి ఏం జరిగింది? ఆర్బీఐ అనుమతి ఉందా అన్నారు. దాన్ని నిరూపించిర్రా, అది చేతులు కాల్చుకున్నారు. దాంతోపాటు ఎన్నికల కమిషన్ అనుమతి ఉందా అన్నారు. దాన్ని నిరూపించిర్రా, అది చేతులు కాల్చుకున్న పరిస్థితి. దాని తర్వాత ఏమైంది? ఎలక్టోరల్ బాండ్స్ అన్నారు. అది నిరూపించిల్లా, లేదు. దాంతోపాటు క్విడ్ ప్రోకో అన్నారు. ఇప్పుడు ఫైనల్గా ఏంది అంటే
ట్రాన్స్ఫర్ జరిగిన దానికి 8 కోట్ల రూపాయల ట్యాక్స్ పడ్డది అనే పంచాయతీ కాడికి వచ్చిండు. అంటే స్టెప్ బై స్టెప్ ఎలా జరిగింది అంటే ఒక రాజకీయ నాయకుడు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఎక్కడ సమస్య వస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ పక్షాన నిల్చోవడమే కేటీఆర్ చేసిన తప్ప. 6 గ్యారెంటీల గురించి అడిగినందుకే కేటీఆర్ చేసిన తప్పైంది. దాంతోపాటు రుణమాఫీ చేయమని అడిగినందుకే కేటీఆర్ తప్పైంది. దాంతోపాటు రైతు భరోసా ఇవ్వన్నందుకే కేటీఆర్ తప్పైందా? లేకపోతే హైడ్రా బాధితులకు అండగా నిలవడమే కేటీఆర్ చేసిన తప్ప? మూసీ బాధితులకు అండగా నిలవడమే కేటీఆర్ చేసిన తప్ప? ప్రశ్నించే గొంతుకల మీద కేసులు అవుతా ఉంటే వాళ్ళకు భరోసాని ఇవ్వడమే కేటీఆర్ చేసిన తప్ప? తెలంగాణలో లగచర్ల అనే ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చడానికి వాళ్ళని అక్కడికి తీసుకెళ్లడమే కేటీఆర్ చేసిన తప్ప? అంటే తెలంగాణలో అన్యాయం జరుగుతుంది, దాని మీద న్యాయం చేయండి అని పోరాటం చేస్తే కేటీఆర్ను ఈ కేసులో ఇరికించారు. సింపుల్, ఫటాఫట్ అయిపోయింది. ఇక దీని విచారణ జరుగుతున్నది. సరే, విచారణలో భాగంగా దీని గురించి ఎక్కువగా కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. విచారణ ఎట్లుంటుంది, ఏం కథ అంటే పక్క రాష్ట్రంకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరినీ అడిగితే తెలుస్తుంది. 2014 తర్వాత బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చిన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలేంది, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలేంది, అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలేంది, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలేంది అనేది అందరికీ తెలుసు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించి సిబిఐ కానీ ఈడీ కానీ కేంద్ర ఆధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలు కేంద్రం ఎట్లా చెప్తే అట్లా తోకాడిస్తే అంటూ కూడా చెప్పింది స్వయాన కూడా వీళ్ళందరే. అంటే వీళ్ళందరూ కుట్రకోణంగా కూడా ఇటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్రపూరితంగా కేటీఆర్ మీద కేసులు పెట్టిలు. ఎందుకు అంటే తెలంగాణలో కేవలం 365 రోజులలో అనతి కాలంలో భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకతను తీసుకొచ్చిన మొగోడు రంజితే. నేను చెప్తున్నా కదా, బాజాప్తుగా చెప్తున్నా. వైఆర్టీవీ మాత్రమే ఈ సాహసం చేసింది. నేను చెప్తున్నా కదా, ఎట్లా అంటే కేటీఆర్కు సంబంధించో లేకపోతే బండి సంజయో కిషన్ రెడ్డో కమ్యూనిస్టులో ఎవ్వరు కాదని నేనేమంటున్నానంటే వైఆర్టీవీ సమస్యలను చాలా భయంకరంగా కూడా ఆటుపోటులను ఎదుర్కొని నిరూపించగలిగింది. ఈ తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉన్నాయంటూ కూడా వాళ్ళ కళ్ళ ముందు కనిపించే విధంగా కథనాలను ప్రసారం చేసింది. నిజం చెప్తున్నా, వైఆర్టీవీ చేసిన ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించుకునే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నా కదా, ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే వాస్తవం. ఇక కేటీఆర్ విషయానికి వెళ్తే ఇక్కడ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి రకరకాలుగా చెప్పిన విషయాన్ని మీరు అందరూ కూడా చూసారు. ఒక్కసారి మనం చూద్దాం. లైవ్ డిటెక్ట్ పరీక్షలకు సిద్ధమా? జడ్జిల సమక్షంలోనే కూర్చుందాం, మీడియా ముందే చర్చ పెడదాం, డేటు ప్లేసు టైం నువ్వే చెప్పు, నీ జూబ్లీస్ ప్యాలెస్లోనా జడ్జీల ముందా తేల్చుకో, సీఎం రేవంత్కు కేటీఆర్ సూచి సవాల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకొక విషయం కూడా ఉన్నది. నిన్న కేటీఆర్ ఏంది ఈడీ విచారణ అయిపోయింది. ఈడీ విచారణ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో బయలుదేరింది. ఎక్కడికి? తన ఇంటికి బయలుదేరుతున్న తరుణంలో భాగంగా ఈడీ విచారణ నుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. సహజంగా రాజకీయ నాయకుడు ఏం జరిగింది, ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయి, ఏం కథ అనేది మాట్లాడడం సహజం. మన ముఖ్యమంత్రి ఏం చేసిందంటే తన ఫోను తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఓకే కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఇట్లా చాలా తీక్షణంగా విన్నాడండి. నేను చెప్తున్నా కదా, అంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో సెల్ ఫోన్లో చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాను మాట్లాడిన 10-15 నిమిషాలకు సంబంధించి పూర్తిగా చూసిండు అన్నట్టు. ఎందుకు అంటే ఒక రాజకీయంగా ఎదుర్కోలేక ఇంకేం చేయొచ్చు అనే కోణంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎంత పెద్ద సవాలండి. ఇప్పుడు నేనేదైనా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా కూడా నాకు పూర్తి స్థాయిలో కూడా లైవ్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం చేయండి, జడ్జీల సమక్షంలోనే కూర్చుందాం, మీడియా ముందే చర్చ పెడదాం, డేటు ప్లేసు టైము నువ్వే చెప్పు, నీ జూబ్లీహిల్స్ ప్యాలెసా? ఇగో ఇది చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. ఇంత ఏంది అంటే మొగోని సవాల్ ఇది. నిజంగా చెప్పాలంటే మొగోని సవాల్ విసిరిండు కేటీఆర్. ఈ సవాలుకు ఎందుకు సిద్ధం అని చెప్తలేరో నాకు అర్థమైతలేరు. కానీ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఇంకోటి చెప్పాలి. ఏమని చెప్పాలి? నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లోనా గిది ఉన్నది కదా, ఏమని చెప్పిండు మా యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, పాప మా అన్న పెద్దన్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చెప్పిర్రండి? ప్రగతి భవన్ నుంచి బయటికి రాని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పిచ్చి కుక్క బొచ్చు కుక్క కంటే అధ్వానంగా కాంగ్రెస్ పార్టీకి నేతలకు సంబంధించి చాలామంది కేసీఆర్ మీద బట్టగాల్సిన మీదేశీలు. మరి ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంత బిడ్డలను ఇక్కడ ఉన్న 4 కోట్ల మందిని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని కలవాలంటే ఎక్కడ కలవాలి? తన ఏది జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కలవాలనా? ఎక్కడ కలవాలి సార్?
మీ అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు మేము ఎప్పుడు కలవాలి? దీనికి ఏమైనా సమాధానం ఉందా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరందరూ ఆలోచించాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత యనుమల రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ప్రజలను కలవలేదండి. ప్రజలకు ఒక రోజు గంట సమయం కాదు కదా, ఒక వారానికి గంట సమయం కాదు కదా, ఒక నెలకు గంట సమయం ఇస్తలేడు. మరి ప్రగతి భవన్లో ఉన్నా అని మొన్నటి వరకు ఆరోపణలు చేసిన ఇదే ముఖ్యమంత్రి అయిన తర్వాత తానెందుకు ప్రజల్ని కలుస్తలేడు? ఒకసారి ఆలోచించాలి. తానెందుకు ముఖ్యమంత్రి, నేను మళ్ళీ చెప్తున్నా, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను ఎందుకు కలుస్తలేడు? కలవాల్సిన బాధ్యత లేదా? కలవాల్సిన నైతిక బాధ్యత లేదా? కలవాల్సిన మానవత్వం లేదా? అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ ఏమున్నదాడా? ఓ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఓ మినిస్టర్ ఉన్నాడు, ఓ ఎమ్మెల్యే ఉన్నాడు. నువ్వు పెట్టంగానే నేనే పోయి నీ ప్రభుత్వం యొక్క బట్టలు ఇప్పి కూర్చోబెచ్చినాడా? అరే బాబు, ఆడ ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేడు, ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరంటే అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి స్పీచ్ ఇస్తూ నేను అసలు ప్రజాభవన్లో ఉంటాను ఎప్పుడు చెప్పలేదే. ఎన్నికల ముందు చెప్పిన వాళ్ళు ఎవరో, మరి ఆయన ఎవరో ఆయన నాకు కూడా తెలియదు. మరి ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా. ఆయన ఎవరో నాకు తెలియదు. మరి ఎవ్వరు ఉంటలేరంటే దాన్ని ఏకంగా అసెంబ్లీలో మనడు చెప్పాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది ఈ వైఆర్ టీవీ. నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, ఈ వైఆర్ టీవీ న్యూస్ ఛానలే నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి మేకై కూకున్న పరిస్థితి కనబడతాను. ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నా. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మన ఛానల్ మీద కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేస్తే రిపోర్ట్ కొట్టేటువంటి చెంపస్ గువ్వుమని వాని 32 పాలు రాలుతాయి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేనేం చేసిన అంటే పూర్తి స్థాయిలో కూడా మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్కి వెళ్ళి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరూ ఉండట్లేదు అని చెప్తే అక్కడ అధికారులు ఉంటున్నారు. మరి 365 రోజులలో ఆర్టీఏ ద్వారా సమస్యలు ఎన్ని పరిష్కరించినాయని మాజీ మంత్రి హరీష్ రావు తీసుకొచ్చిన లెక్కకేమన్నా సమాధానం చెప్పిరా? ఇప్పటి వరకు లేదు. అది ఆల్రెడీ కూడా ఇప్పటికి నడుస్తుందో లేదో పరిస్థితి కూడా తెలియదు. ఆడ ఏమైపోతుందో, ఎవరెవరు వస్తున్నారో, ఎట్లయిపోతుందో కూడా తెలియని పరిస్థితి కనబడింది. నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే, ఈయన జూబ్లీ హిల్స్ ప్యాలెస్లోనే ఎందుకు ఉంటాడు? నా క్వశ్చన్ ఏంటంటే, జూబ్లీ హిల్స్ ప్యాలెస్లోనే ఎట్లుంటాడు? మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ఒక్కరోజు అయినా ఉండొచ్చు కదా, లేదా సెక్రటరియట్లో సమయం ఇవ్వచ్చు కదా. అది వాస్తు దోషం ఉన్నదని ఇప్పటి వరకు దాని జోలికి కూడా పోతలేడట మన ముఖ్యమంత్రి. అది వాస్తు దోషం ఉన్నదని. దాంతోపాటు చూద్దాం, తప్పు అని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని వెల్లడి. ఎన్నిసార్లు అయినా విచారణకు వస్తానని స్పష్టీకరణ. న్యాయ వ్యవస్థపైన నమ్మకం ఉన్నదని వ్యాఖ్య. 8 గంటల పాటు ఈటీ విచారణ. సహకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఫార్ములా ఈ కార్ రేస్ పత్రాల సమర్పణ. 40కి పైగా కూడా ఈడీ ప్రశ్నలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి దొంగెవరో దొరెవరో తేలిపోతుంది. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. ఇది మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అంటారు కాబట్టి ఆయన కోసమే చెప్తున్నా. ప్రతిదానికి కాలం సమాధానం చెప్తుంది, ఖచ్చితంగా కూడా ఉంటుంది. నేనేమని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ఉదయం 10:30 వరకు సాయంత్రం వరకు విచారణ చేసేది కదా. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏమీ లేకున్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో బట్టగాల్చి మీదేసి ఒక ఏంది అంటే ఆయనకున్న క్రేజ్ను పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. ఇది తెలంగాణ సమాజం చాలా జాగ్రత్తగా కూడా నిశ్చింతగా కూడా వింటున్నది. తెలంగాణ సమాజం మళ్ళీ దీనికి సమాధానం చెప్పే రోజు కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి అంత సింపుల్గా అయిపోతుందని మీరు అనుకోవచ్చు. ఈ ఫార్ములా ఈ రేస్ కేసు ఇప్పుడు అయిపోయినా కూడా తెలంగాణలో భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి సంబంధించి పెట్టించిన ఈ అక్రమ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో బట్టబయలు అవుతుంది అంటూ కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనబడదు. ఇందులో దొంగెవరో దొరెవరో వాస్తవమేందో అవాస్తవమేందో త్వరలో తేలిపోతుంది. ఈడీ విచారణ కొనసాగుతుంది కదా. దాని తర్వాత ఎవరు అరవింద్ కుమార్కి సంబంధించి, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్కి సంబంధించి ముగ్గురినే కదా పదే కూర్చోబెట్టి వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి తెచ్చి ఏదో విధంగా ఇరికియాలని చూస్తున్నారు. విషయం ఎప్పుడు అర్థమైపోయింది అంటే ఈ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనేది ఎట్లా అర్థమైపోతుంది అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ నమోదు కాగానే, ఏసీబీకి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాగానే మళ్ళీ ఈడీ ఎట్లా ఎంటర్ అయింది అనేది అక్కడ పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది. అంటే ఇక్కడ గల్లీ కాంగ్రెస్, అక్కడ ఢిల్లీలో ఉన్న బీజేపీకి సంబంధించి 2 దోస్తులు ఎట్లయినాయో మీకు అర్థమైపోతుంది. ఒక కేసుకు సంబంధించి ఏసీపీ విషయంలో కేసు నమోదు కాగానే పూర్తి స్థాయిలో కూడా ఏసీబీ కేసు నమోదు కాగానే ఈడీ కేసు ఎట్లా నమోదు చేసి దానికి సమాధానం చెప్పాలి. చెప్తారా? చెప్పరు. ఇక మరో అంశాన్ని కూడా చూడండి. తెలంగాణలో ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉందా? లేకపోతే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ ఉండరా అండి? తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఎవరండి? ఎక్కడ అండి ఆయన?
నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. మీకు ఏమైనా కనబడితే నాకు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఎవరు అనేది. ఇక చూడండి, సుంకె ఇంటిపై దాడికి యత్నం, కాంగ్రెస్ కార్యకర్తల విఫల యత్నం, వీధులలో వీరంగం, అడ్డుకున్న పోలీసులు. బూరుగుపల్లిలో ఘటన, మాజీ ఎమ్మెల్యే ఇంటిపైన దాడి దుర్మార్గం, కేటీఆర్. గువ్వలపై కేసు నమోదు, ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. భ్రమరాంబ బ్రహ్మోత్సవం ఊరేగింపులలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద ఇష్టానుసారంగా వీళ్ళకు నచ్చినట్టుగా పోయి దాడి చేయడానికి ఎంత దారుణం అండి ఇది. కాంగ్రెస్ కార్యకర్తల విఫలయత్నం, వీధులలో వీరంగమ, పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికి రక్షణ కల్పించలేని రాష్ట్ర హోమ్ మినిస్టర్, ఎందుకంటే ఆయన రాజీనామా చేస్తే ఏమవుతుందండి? లా అండ్ ఆర్డర్ కూడా చేతిలో లేదా? రాష్ట్ర డీజీపీ గారు, రాష్ట్రంలో ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి కదా, అవన్నీ పక్కన పెట్టి మాలాంటి వాళ్ళని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారండి? వాస్తవం కాదా? గవర్నర్కు లేఖ అందించిన మీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, దాంతోపాటు రాహుల్ గాంధీకి కూడా మేలు పోయినాయి. మీరు చేసే ఈ తెలంగాణలో దుర్మార్గమైన పాలన, మాలాంటి ప్రశ్నించే గొంతుకలను ఏ విధంగా నొక్కుతులు, అక్రమ కేసులు ఏ విధంగా పెట్టిలు, ఏ రోజైతే నన్ను జైలు గోడల మధ్యలో అడుగు పెట్టించులో అప్పుడే అయిపోయిందండి. తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా తెలుసుకోవాలి. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద కాంగ్రెస్ కార్యకర్తలకు నేను మళ్ళీ చెప్తున్నా, ఐ రిక్వెస్ట్ అపీల్, మీరు నా కుటుంబ సభ్యులే చెప్తున్నా, నా ఇంటోళ్ళు కాబట్టి చెప్తున్నా, వీళ్ళు కొట్టుక చేస్తారు. తర్వాత అల్టిమేట్ మీరు కొట్టుక చేస్తారు కదా, అల్టిమేట్గా ఆయన పార్టీ మారిండు అనుకో, మళ్ళీ మీరే బకరాలు అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇదే రేవంత్ రెడ్డి మీద కడియం శ్రీహరి ఎన్ని వ్యాఖ్యలు చేసిండు, ఇదే రేవంత్ రెడ్డి మీద దానం నాగేందర్ ఎన్ని వ్యాఖ్యలు చేసిండు, ఇదే రేవంత్ రెడ్డి మీద తెల్లం వెంకట్రావు ఎన్ని వ్యాఖ్యలు చేసిండు, ఇదే రేవంత్ రెడ్డి మీద అసలు దుమారం లేపని వ్యాఖ్యలు చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నాకు ఒకసారి చెప్పుర్రి. ఎంతమంది రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసి ఇప్పుడు ఆ పార్టీలో కలిసిలు కదా, తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది చెప్తున్నా. నేతలు ఎప్పుడు చోటా బడే బాయ్ లెక్క ఇద్దరు దోస్తులే. కార్యకర్తలు అనవసరంగా మీరు ఇలాంటి విషయాలలో ఎంటర్ అయ్యారు అనుకో, భవిష్యత్తులో మీకు భవిష్యత్తు లేకుండా అయిపోతుంది. రాజకీయ నాయకుల చేతిలో నలిగిపోకండి. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు మీరు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మీరు అనవసరంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, లేకపోతే ఆయన కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే, లేకపోతే ఈయన ఇంకో పార్టీ ఎమ్మెల్యే అని మీరు పోయిల్లనుకో, కాంగ్రెస్ కార్యకర్తలారా, వాళ్ళు ఎప్పటికైనా ఒకటవుతారు. తర్వాత మీరే ఒంటరైతారు చెప్తున్నా. మీ జీవితాలు ఆగమైపోతాయి, మీ కుటుంబాలు ఆగమైపోతాయి. నేను హెచ్చరిస్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. నా జిందగీలో ఇంతమందిని చూసిన. తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఎంతమంది లొల్లిలు చేయలే, మళ్ళీ వాళ్ళందరూ పార్టీ కంటే కప్పుకోలే. ఇదే దానం నాగేందర్ చేతిలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి విభాగం నుండి మమ్మల్ని అందరినీ లాఠీచార్జ్ చేసిండు అని ఆయన బీఆర్ఎస్లో కలవలే. ఉద్యమకారులుగా ఆ రోజు అవమానపల్లే. దాంతోపాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, అధికారంలోకి రాగానే చాలామంది పార్టీలో మారిలా లేదా? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. దానం నాగేందర్ ఏ పార్టీ, తెల్లం వెంకట్రావు ఏ పార్టీ, కడియం శ్రీహరి ఏ పార్టీ, ఎంతమంది పార్టీలు మారతలేరు? మీరు అనవసరంగా బీఆర్ఎస్ మాది కాంగ్రెస్ అధికారంలో ఉందంటే వాళ్ళ బొచ్చు కూడా వీకలేము. నేను చెప్తున్నా కదా, వాళ్ళ దగ్గర అధికారం ఉంటుంది, ఫ్యాక్టరీలు ఉంటాయి, ఆర్థికంగా ఉంటారు, అన్ని రకాల పలుకుబడి ఉంటాయి. మీరు ఇంటి మీద దాడి చేయొచ్చు. వాళ్ళు రెడ్ బుక్లు అన్ని లిస్ట్ చేసుకున్నారు అనుకో, సమయం సందర్భం వచ్చినా అనుకో, మిమ్మల్ని ఇరికి ఇచ్చేసి మీ ఎమ్మెల్యేకే ఫోన్ చేసి మామ నువ్వు సప్పుడేకుండు అన్నారు అనుకో, కథం. పోలీస్ స్టేషన్లలో జరిగే రాజకీయాలు వేరు. మీరు తెర ముందు చూసే రాజకీయాన్ని ఎప్పుడు చూడకండి, తెర వెనుక జరిగే రాజకీయాన్ని చూడండి. నేను చెప్తున్నా కదా, మీరు ఎలా అంటే, నేను నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తలైనా బీఆర్ఎస్ కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్తలైనా మీరు తల్లి గర్భంలో ఎంత రక్షణగా ఉన్నారో అంత మంచిగా అనుకుంటారు. ఈ రాజకీయ నాయకులను చూసి ఇట్లా కాలర్ ఎగరేస్తారు కాదు, వాళ్ళందరూ దొంగలే, జాగ్రత్త. పైలం రజకన్న గోకర్ణ విలువిద్యలు నేర్చినోడే రాజకీయ నాయకుడు. మీరు అనవసరంగా ఆవేశపడి ఆగమాగం కాకుర్రి. నేను చెప్తున్నా కదా, మీ ఫ్యామిలీలను అనవసరంగా ఆగం చేసుకోకుర్రి చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అందరూ కూడా ఇప్పుడు ఈ తెలంగాణలో ప్రతి బిడ్డ కూడా, ఈ తెలంగాణ గడ్డ మీద వచ్చిన ప్రతి బిడ్డ కూడా మనోడే. కానీ ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న వైఫల్యాలను పూర్తి స్థాయిలో ఎత్తి చూపుతున్నాం. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని చూసి బీఆర్ఎస్ వాళ్ళు భయపడతారా, బీఆర్ఎస్ వాళ్ళని చూసి కాంగ్రెస్, ఎవరు భయపడారండి. ఇవాళ రేపు డైపర్ వేసుకున్న పోరన్ నుండి ముసలోని వరకు ఎవరిని కాందానం అనుకుంటుంది. కానీ అనవసరంగా మీరు ఉద్రిక్తమైన పరిస్థితులను తీసుకొచ్చి ఆవేశంగా అందులోకి పోయి అనవసరంగా ఆగమాగమైకి మీ మీద కేసులు అయి మీ యొక్క లైఫ్లను స్పైల్ చేసుకోకూరి. నేను చెప్తున్నా, మీరు రాజకీయంగానే చూడుర్రి తప్ప మీరు అనవసరంగా ఆ బంధుప్రీతిని, మీ వాడోని, మీ గల్లోని అన్నింటినీ అనవసరంగా రాజకీయాల కోసం ముడిపెట్టుకొని ఆగం చేసుకోకూరి. నేను చెప్తున్నా కదా, ఏమవుతుంది ఇవాళ మీది నడిచింది అనుకో,
ఇంకా 3 ఏళ్ళు తర్వాత జాడపత్త ఉండదు కాంగ్రెస్. ఇక మీ పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించుకోరు. నేను చెప్తున్నా కదా, గువ్వల మీద కేసు నమోదైంది ఇవాళ. ఎందుకు? ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యే లోపల ఉన్నాడు కాబట్టి బయటికి రాని పరిస్థితి కనబడుతుంది కదా. బయట మన గువ్వల రాజన్న ఉన్నాడు, ఉంటే లోపలికి వెళ్ళనియాలి. అక్కడ నిరసన దీక్ష వ్యక్తం చేసాడు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వరంగల్లో జాతర జరిగితే మా పొన్నం ప్రభాకర్ అన్న కూకొని నిరసన వ్యక్తం చేసింది. మినిస్టర్ ఆయన ఏర్పాట్లు బాగోలేవని నిరసన వ్యక్తం చేశాను. అంటే ఆలోచించుర్రి, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా తర్వాత మీరు అనవసరంగా ఆగమాగమై ఏంది అంటే ఈ దాడులు ప్రతి దాడులు తెలంగాణలో మంచి సంస్కృతి కాదు. ఏమవుతుంది, కాసేపు అన్ని వదిలేస్తే ఎవడైనా హీరోనే, ఎవడైనా రౌడీయే. మీరు అనవసరంగా ఆవేశపడి మీ సొంత జీవితాలను మీ కుటుంబాలను ఆగం చేసుకోకొని ఏదో ఇండ్లలో కూకొని ఫోన్లలో కామెంట్లు పెట్టి ఫోన్లలో చూసినంత సింపుల్గా ఉండదు కథ వేరుంటుంది. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఓ లెటర్ వచ్చింది, చదువుకో. మన వైఆర్ టీవీని ముట్టుకుంటే ఏమవుతుందో మీ ముఖ్యమంత్రికి బాగా తెలుసు. ఆ సెక్రటరియట్లో 6th ఫ్లోర్లో కూకున్నాడు కదా, ఎట్లా తెలుసో బాగా అడుగుర్రి ఒకసారి పోయి. ఆయన ఫోన్లో కూడా మన వైఆర్ టీవీ సబ్స్క్రైబర్. తెలంగాణ ప్రాంత బిడ్డలరా అనవసరంగా ఆగం కాకురే. ఇక దాంతోపాటుగా మరో అంశం, వాటా తెలుస్తాం. కృష్ణా నీటి కేటాయింపులపై విచారణ జరుపుతాం. ముందుగా సెక్షన్ 3 పైన వాదనలు వింటాం. తేల్చి చెప్పిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. వచ్చే నెల 19 నుంచి 21 వరకు విచారణ, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులను తేల్చనున్న ఏపీ వాదనలు కొట్టిపారేసిన ట్రిబ్యునల్ వాటాలు తేల్చడమే ప్రాధాన్యమని స్పష్టీకరణ. ఫలించిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పోరాటం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మన తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం మొదలైంది. ఈ నీళ్లు నిధులు నియామకాల పోరాటం కోసం మొదలైన తెలంగాణ ఉద్యమంలో నిధులకు సంబంధించి నీళ్ళకు సంబంధించి ఇంకా పోరాటం అనేది కొనసాగుతూనే ఉంది. అల్టిమేట్గా మన విజయం అనేది ఇప్పుడు వచ్చింది. దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి. ఏంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బనగచెర్ల వెనుక ఆంధ్రప్రదేశ్ భారీ స్కెచ్ వేసి రోజుకు 4 టీఎంసీల నీరును గోదావరి నుంచి తరలించే కుట్ర జరుగుతుంది. పైలంగా మీరందరూ ఆలోచించాలి. మనం ఏంది తెలంగాణలో ఉన్నామంటే మనం మనిషి బతకాలంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, తాగడానికి నీళ్లు, గుడ్డ, దాంతోపాటు ఉద్యోగం కావాలి. ఇక్కడ నీళ్ళే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఆంధ్ర దోపిడీ మళ్ళీ మొదలైంది. ఈ ఆంధ్ర దోపిడీ వల్ల మనం బుక్కెడు నీళ్లు లేకుండా పోతాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అపర భగీరథుడుల కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టడం వల్ల ఈరోజు తెలంగాణలో నీటి సంకటం అనేది లేకుండా పోయింది. లేకపోతే చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చు. ఇక దాంతోపాటుగా ఇది ప్రధానమైన ఎపిసోడ్. ఇగో చూడు ఏంది, తెలంగాణ భవన్లో గురువారం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. చిత్రంలో పార్టీ నేతలు సురేందర్, విఠలరావు, గొంగిడి సునీత అంటూ కూడా చూసిలు. పగలు కాంగ్రెస్, రాత్రి బీజేపీ, 2 పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ బంధం. మహారాష్ట్ర తరహాలోని ఢిల్లీలో అబద్ధాలు. ఆనాడు తెలంగాణ బలిదేవత అన్న రేవంత్ రెడ్డి నేడు అదే నోటితో సోనియా గాంధీపై ప్రశంసలు. రాహుల్ అపాయింట్మెంట్ కోసమే ఇదంతా. ఈడీని ప్రభావితం చేసేలా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు. కేటీఆర్ టార్గెట్గా కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు. న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది. బీఆర్ఎస్ నేత. దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూడొచ్చు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చలో భాగంగా తెలంగాణ బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ వేరు కాదు. ఈ 2 అన్నదమ్ముల కంటే ఎక్కువ. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే నాడు సోనియా గాంధీని మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమన్నాడు, తెలంగాణ బలిదేవత అని చెప్పింది మా ముఖ్యమంత్రి. నేను చెప్పలే, అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఎట్లా. ఇప్పుడు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. ఇప్పుడు చూడుర్రి, ఇక్కడ తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ, ఈ 2 కూడా ఒకటే అండి. ఒకటి ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ కాంగ్రెస్కు సంబంధించి మీరు రేవంత్ రెడ్డి మీద ఏమన్నా వ్యాఖ్యలు చేయరి మన సరసరసరసరమని బండి కదులుతాడు, కిషన్ కదులుతాడు. ఓ బీజేపీ నేతలందరూ దండోరా వేసుకొని కదులుతారు. నేను చెప్తున్నా కదా ఇక్కడ ఏదన్నా మీరు అనుర్రి బీజేపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అన్నా తెలంగాణ కాంగ్రెస్ లేదన్నా అంటే వీళ్ళు ఉరికెత్తారు. ఒకరి పోయి బస్సు ఏంది నిద్ర చేస్తారు. ఏంది అంటే షూస్, సాక్సులు కూడా ఉంటాయి. ఫోటో షూట్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొకరు ఇట్లా రకరకాలుగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ 2 ఒకటే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో తెలంగాణ ప్రాంత ప్రజల కోసం అయితే ఇవి పనిచేస్తున్నాయి అనుకోవడం మీ యొక్క ఏంది అంటే పనికిమాలిన పని. అంతకుమించి ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరిగేది గదే.
నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. 1500 కోట్ల భూమిపై మంత్రి కన్ను, రింగ్ రోడ్డు దగ్గర 85 ఎకరాల భూమిపై నజరు. 3 తరాలుగా అందులో ఉంటున్న గిరిజనులు భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే యత్నం, పోలీసులను అడ్డుపెట్టుకుని స్థానికులపై కేసులు, హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పట్టించుకోవట్లే. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలనమైన వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఎవరు మంత్రి అంటే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన పంచాయతీ. 1500 కోట్ల భూములపై మంత్రి కనుబడ్డది. ఆయన పేరే అని బాహాటంగానే చర్చ కొనసాగుతుంది. మరి ఆయన కాదా లేదా అనేది ఆయన చెప్పాలి. 3 తరాలుగా ఉంటున్న గిరిజన భూములపై ఈ కాంగ్రెస్ నేతలకు ఖాళీ భూమి కనబడితే కథమండి. ఎక్కడ భూమి కనబడ్డా కథమే. ఇక దాన్ని దోసుకోవడమే, దాన్ని ఇక రకరకాలుగా చేస్తూ ఉంటారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. దయచేసి ఆలోచించాలి. ఎక్కడ భూమి కనబడితే అక్కడ కథం చేస్తున్నారు. 1500 కోట్ల రూపాయల భూమి మీద మంత్రి కనుబడ్డదండి. రింగ్ రోడ్డు దగ్గర 85 ఎకరాల భూమి మీద నజరట. 3 తరాలుగా అందులో ఉంటున్న గిరిజనులు భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే యత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుందట. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమి ఉండదు కదా. 1500 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్నది అంటే గిరిజనుల మీద, గిరిజనుల భూముల మీద ఇష్టానుసారంగా వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ మంత్రులు కనబడితే అది కొండ బండ ఏది లేదు, గుట్ట ఏది లేదు, దాని దోసుక తినుడే తెలుస్తాను. 1500 కోట్ల రూపాయల ఆ భూమిని, అది గిరిజనుల భూములని. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక గిరిజన మంత్రి లేడు, గిరిజనుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. మీరు లగచర్ల కానుండి ఇష్యూ నుండి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువైపు చూసినా కూడా పూర్తి స్థాయిలో కూడా గదే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా కూడా ఏంది అంటే దాదాపుగా వెలిమల గ్రామంలో 2000 కోట్ల భూ కుంభకోణానికి సంబంధించి కూడా జరుగుతున్నది. దానికి సంబంధించి ఎట్లా జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా మీకు చెప్తా ఈనూరి ఒకసారి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇటు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 632 నుండి 644 అనగా 12 కొత్త సర్వే నెంబర్లను సృష్టించి 25 నుంచి 26 గుంటల బీళ్ల దాకా భూములను రెవెన్యూ శాఖ అనర్హుల పట్టాదారుల పాస్బుక్లను మంజూరు చేశారు. ఇటు భూములోనే కొమ్మారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి 16 నుంచి 29 గుంటలు, నిత్యానందరెడ్డి కుటుంబానికి 7 నుంచి 17 గుంటలు, అంటే 7 ఎకరాల నుంచి 15 గుంటలు అనుకుంటా, 6 ఎకరాల నుంచి 24 గుంటలు ఇతరుల కేటాయించి మొత్తం 17 ఎకరాల భూమి నాట్ క్లెయిమ్గా ఉన్నది. సో సర్వే నెంబర్ 392 ప్రకారం మరో 23 ఎకరాల వరకు నాట్ క్లెయిమ్గా ఉన్నది. మొత్తం 40 ఎకరాల భూమి మిగిలి ఉన్నది. సో రంగారెడ్డి జిల్లా ఇటు కొడంగల్ ఏది ఇక్కడ మరియు సంగారెడ్డి జిల్లా వెలిమల గ్రామాల సరిహద్దు భూములపై హక్కుల కోసం 40 మంది లంబాడి గిరిజనులు 80 ఎకరాలపై పట్టా కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును 1994నే ఆశ్రయించారు. ఇది రిట్ పిటిషన్ ఏంది 16/164/72 కేసు నమోదు చేశారు. ఇట్టి కేసు నందు గిరిజనుల దరఖాస్తులకు సంబంధించి పరిగణలోకి తీసుకోవాలని గౌరవ హైకోర్టు ఆదేశించారు. అప్పటి నుంచి 3 తరాలు అంటే 60 సంవత్సరాలు ఇట్టి బిల్లుల దాఖలా భూములు సాగు చేసుకుని జీవనం గడిపిస్తున్న లంబాడి గిరిజనుల భూములకు సంబంధించి ఈ పంచాయతీ కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి కన్నుబడ్డది. కథం ఇక ఆగం చేస్తుడే, దాన్ని ఎట్లా దోసుకుందామా ఎట్లా దాచుకుందామా అనే పరిస్థితి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంతకు మించి ఇంకేం లేదండి. ఇక దానితో పాటుగా మరో అంశం, అవినీతి ఆపితే గ్యారంటీలు అమలు చేయవచ్చు. కాంగ్రెస్ మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. తెలంగాణలో అట్లనే అమలు చేసి చూపెట్టినాం. తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఢిల్లీ హామీల అమలు చేసే జిమ్మదారి నాదే. కేజ్రీవాల్ను ఓడించేందుకు ఢిల్లీకి వచ్చాను. ఎన్నికల గ్యారంటీల విడుదల కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ ఈయన చేయలే. 55,000 ఉద్యోగాలలో మొత్తం గత ప్రభుత్వం ఇచ్చిందే. సో ముఖ్యమంత్రి తెలంగాణలో ఏం చేయలేదు. ఢిల్లీ ప్రాంతానికి సంబంధించిన నేతలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో ఏమీ అమలు చేయలే. ఈయన అమలు చేసిందనలా ఒక ఫ్రీ బస్ ఒకటైతే అమలు చేసిండు, అంతకు మించి ఒక హామీ కూడా అమలు చేయలే. ఈ విషయాన్ని మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాంతోపాటు తెలంగాణ మహారాష్ట్ర లేకపోతే ఇట్లా పేర్లు చెప్పి రకరకాల రాష్ట్రాల నుంచి ఢిల్లీలకు ప్రచారం చేయడానికి వస్తారు. ఎవ్వరి మాటలు నమ్మకూరు, అందరూ దొంగలే. ఈ తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ వీళ్ళ సొంత గ్రామంలో చేసిండా, వీళ్ళ సొంత నియోజకవర్గంలో చేసిండా, ఒకసారి
యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ఆయన నిరూపించమని చెప్పుర్రి. అప్పుడు ఢిల్లీ ప్రజలు నమ్ముర్రి. దాంతోపాటు 55,000 ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండు, ఎప్పుడు పరీక్ష అమలు చేసిండు అది కూడా కనుక్కోర్రి. ఏం చేయలేదండి. అంత ఆలు లేదు సూలు లేదు, అంత ఆగమాగం ఉంటుంది. ఆడ అయ్యేది లేదు పోయేది లేదు అని దాని అర్థం. నేడు చేవలలో బీఆర్ఎస్ రైతు దీక్ష హాజరు కానున్న కేటీఆర్. మొత్తానికి సంబంధించి 2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని, 500 బోనస్ నామమాత్రం చేస్తారని, రైతు భరోసా 15,000 నుంచి 12,000కు తగ్గించారని, 24 గంటల ఉచిత విద్యుత్ అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి స్థాయిలో ఇక్కడ రైతులకు సంబంధించి ధర్నా చేస్తున్నారు. ఇవాళ చేవెళ్లలో నడుస్తున్నది, భారీగా నడుస్తున్నది. ప్రజలందరూ అక్కడి ఊరి మద్దతు తెలుపురి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేసేదైనా, రైతులకు అండగా నిలిచేదైనా కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మీరు గుర్తుపెట్టుకోరు. ఇగో ఈ దొంగలందరూ మొత్తం ఈ దొంగలందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళందరి మీద అయిపోతుంది, రేపో మాపో అయిపోతుంది. ఇక విదేశాలకు పోయిన రేవంత్ రెడ్డి, విదేశాలకు పోయిన 8 రోజుల ఫారెన్ ట్రిప్, సింగపూర్ స్విట్జర్లాండ్లో పర్యటన. ఈ నెల 24న హైదరాబాద్ రాక అంటూ కూడా చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన సింగపూర్ స్విట్జర్లాండ్లో దేశాలలో పర్యటించనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీకి నుంచి రేవంత్ రెడ్డి సింగపూర్ వెళ్తారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఈసారి ఏమేం ఘనకార్యం చేసుకొస్తాడో కూడా వేచి చూడాలి మనం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇక విదేశీ పర్యటన పోతుండంటే పొట్టు న్యూస్ ఉంటుంది. ఇక అలా చేసేది ఉండదు, ఏమీ ఉండదు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన విషయం. నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పేది ఒకటే, మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి వ్యూవర్ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ చేయరు. మీరు ఛానల్ ఇట్లా ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇక్కడ లైక్ చేయండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని వేరే గ్రూప్లకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాస్తవాల ప్రతిదృశ్యం వైఆర్టీవీ. ఇక్కడ కనబడుతున్న వ్యూవర్షిప్ చూడండి, 450 మంది వరకు చూస్తున్నారు. అంటే ఇది రియల్ వ్యూవర్షిప్. ఫేక్ వ్యూవర్షిప్ వేలల్లో చూస్తారు కదా. అది ముంబై, ఢిల్లీ, బెంగళూరుకు సంబంధించి నెలకు 2-3 లక్షలు ఇస్తే ఇక్కడ 1000 మంది చూస్తున్నట్టు, 2000 చూస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ లైక్ల సంఖ్య కూడా పోతుంది. నాది జెన్యూన్ తెలంగాణ ప్రాంత బిడ్డలకు నచ్చితేనే చూడమని చెప్పినా, లేకపోతే లేదు. ఇక్కడ లైక్ చేయరు, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. వాస్తవాలను నేను ఖచ్చితంగా చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2028 వరకు వాళ్ళ తప్పులను ఎత్తి చూపితే 100% వాస్తవాలను మాత్రమే చెప్తా.